ద్రౌపది వస్త్రాపహరణం సందర్భంగా కౌరవ సోదరుల్లో ఒకడైన వికర్ణుడు అన్నగారైన దుర్యోధనుడితోటి అన్నా ఇది ధర్మం కాదు, ఇది నీతి కాదు అని చెప్పాడు. వికర్ణుడు నీతిమంతుడు, కానీ ఏం లాభం? చివరి వరకు అధర్మం పక్షానే ఉన్నాడు, అధర్మం పక్షానే యుద్ధం చేశాడు, చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ అదే కౌరవ సోదరుల్లో మరొక సోదరుడు యుయుత్సు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు పాండవుల పక్షానకొచ్చాడు, ధర్మం కోసం యుద్ధం చేశాడు, యుద్ధాన్ని గెలిచాడు, ప్రాణం నిలుపుకున్నాడు, కీర్తిని గడించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మీరెంత నీతిమంతులైనా ధర్మం పక్షానే నిలబడాలి, యుద్ధం చేయాల్సి వస్తే ధర్మం కోసమే యుద్ధం చెయ్యాలి అని. కొన్ని సందర్భాల్లో మీరెంత నీతిమంతులైనా అధర్మం పక్షాన ఉండాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఉండండి, హితబోధ చేస్తూ ఉండండి. విన్నారా? సరే, లేకపోతే వాళ్ళ కర్మ అనుకోండి. కానీ యుద్ధం చేయాల్సి వస్తే అధర్మం పక్షాన యుద్ధం మాత్రం చెయ్యకండి. విదురుడు సంజయుడి తరహాలో అప్పుడు ప్రాణం నిలుపుకుంటారు. విభీషణుడు ఎంత ధర్మాత్ముడు, నీతిమంతుడు, ఎంత హితబోధ చేశాడు. కానీ రావణాసురుడు పెడచెవిన పెట్టాడు. యుద్ధ సమయం ఆసన్నమైంది. ఏం జరుగుతుంది? రాముడి పక్షానకొచ్చాడు. యుద్ధం జరిగింది. రావణాసురుడు ప్రాణాలు కోల్పోయాడు. విభీషణుడు ప్రాణం నిలుపుకున్నాడు, రాజ్యాన్ని సైతం పొందాడు. ఏ యుగంలో అయినా సరే మీరు నీతిమంతులైతే సరిపోదు, మీరు ధర్మం పక్షాన ఉండాలి, ధర్మం పక్షానే యుద్ధం చెయ్యాలి.